నాటామో చూడండి. పెట్టగానే మనకి చాలా ఫ్లవర్ అయితే వచ్చింది అనమాట. పెట్టగానే ఊడిపోయింది. ఇంకా నాకు చాలా బ్యాడ్ ఫీల్ అయ్యా. శక్తి లేదు తెలుసా దీనికి. మనము ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎలా ప్లాంట్ లేదు ఏమో దీంట్లో ఇలా చెక్కి పెట్టేస్తున్నాను అనమాట. అది దాని ఇష్టం. గ్రోత్ లేదంటలేదు. ఇది దీనిలోకి బలము చాలా టైం లేదు తెలుసా. బలము మనం ఇస్తే బాగుంటుంది. నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్పాను కదా, ఇలా దీనికి అనేసి ఈ పసుపు వేసినా కానీ ఏదైనా పురుగు వస్తుంది. ఈ వాటర్ నేను వేసినాకనే దాన్ని నేను మంచిగా గ్రో చేస్తున్నా. మనం ఇంకా కొత్త ఐటమ్ చేసి మళ్ళీ ప్లాంట్లకు కూడా వేయాలన్నమాట. అది ఉంది మళ్ళీ ఆ వాటర్ కదా, ఆటోమేటిక్గా వేసేసాను వాటర్. మరి ఇక్కడ టమోటా చెట్టు ఉంది చూస్తున్నారా. టమోటా చెట్టులో ఈడొక టమోటా, మళ్ళీ ఆడ 2 టమోటాస్ అయితే వచ్చాయి అనమాట. నేనైతే కొత్తిమీర అసలు పట్టించుకోవాలి. ఇక్కడ టమోటా ప్లాంట్కి కానీ వాటర్ వేసేద్దామా. ఇవి కారుతాయి అనమాట. వాటర్ వేసిన వెంటనే ఉండవు. దీనికైతే అప్పుడు తెచ్చినప్పుడు ఫస్ట్లో కాసాయి, తర్వాత ఈ మధ్య కాయమంటే అస్సలు కావట్లే. మీకు విషయం తెలుసా, ఇక్కడ ఇప్పుడు చూడండి వాటర్, ఈ శాండ్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. అందులో అలాగ పోతున్నాయి కదా, అందుకు చాలా అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. అందులో మళ్ళీ మన దగ్గర ఇంకా కొత్త చెట్లు ఉన్నాయి కదండి, పోయి చూద్దాం. ఈ సందులో ఉన్నాయి నాకు కొత్త చెట్టు. చూసారా కాకరకాయ చెట్టు అనేది ఎంత బాగా అవుతుంది. ఇదే కాకరకాయ చెట్టు మనం నాటేది. అండ్ దీంట్లో వచ్చేసి ఏవో కొత్త చెట్లు ఉన్నాయి, చూద్దాం. అండ్ ఇది నార్మల్గా తెలుసు కదా, బచ్చలాకు చెట్టు. ఆడొక చెట్టు బచ్చలాకు చెట్టు సచ్చిందా బ్రతికిందా అని చూస్తే సచ్చింది. మళ్ళీ బ్రతికిద్దామనేసి కష్టపడాలి. ఇంకా దాన్ని బ్రతికియాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఒక పని చేసుకోవాలి. చచ్చిపోయిన పాట్ని తీసేసి బ్రతుకున్న పాట్ని శాండ్లో పెట్టేయండి. జస్ట్ మూమెంట్, ఇంకా బతుకుద్ది. చూపిస్తాను బ్రతికినప్పుడు. కానీ ఇదైతే ఏందో అసలు బ్రతకలేదు. నా దగ్గర అసలు చెట్లకు సంబంధించినవి లేవు కాబట్టి, అండ్ నాకు దాని ఫుడ్ ఏదో కూడా తెలియదు. ఏంటివో కొత్త చెట్లు గిన్నె అట్లా వస్తున్నాయి గినం. ఇంకా చూడాలి ఏంటివో అనేసి. ఈ కొండమండాకు చెట్టు అయితే ఏర్లు లోపల పెట్టలే, బాగా ఊరికే సపరేట్ పెట్టినారు. చూసినారు ఏర్లు అన్నీ ఎట్టున్నాయో. సో